భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 1456, నిఫ్టీ 436 పాయింట్లకు పైగా లాస్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యారంగంలో అవినీతి. నీట్ రద్దు చేసి విద్యార్థుల కలలను బీజేపీ అణచివేసిందన్న రాహుల్ గాంధీ. చెన్నైలో ఐయుఎంఎల్ నేతలతో సీఎం విజయ్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. ఆలయాలు, స్కూళ్ల వద్ద మద్యం షాపుల మూసివేతకు సీఎం విజయ్ ఆదేశాలు. ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపిన నటుడు విశాల్. విజయవాడలో ప్రత్యూష అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. పేరిన గ్యాస్ సిలిండర్, ఒకరికి తీవ్ర గాయాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతుల ఆందోళన. రొయ్యల మేత ధరను తగ్గించాలని డిమాండ్. ఆమదాల వలసలో ఎమ్మెల్యే కూనా రవి కుటుంబం దోపిడీకి పాల్పడుతోంది. మైనింగ్, భూ ఆక్రమణలతో కోట్లు దోచుకుంటున్నారన్న చింతాడ రవికుమార్. పోక్సో కేసులో భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలన్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి. భేషరతుగా బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్. కొల్లాపూర్లో బాలింతలు, గర్భిణుల కోసం ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రారంభించిన మంత్రి జూపల్లి. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ ఆఫీస్ ఎత్త బీజేపీ స్వతంత్ర కౌన్సిలర్ల ఆందోళన. కోఆప్షన్ ఎన్నికలను వాయిదా వేయడంపై ఆగ్రహం. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంఘంతో ఎన్డీడీబీ ఒప్పందం. పాడి రైతుల బకాయిలు చెల్లించనున్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. తిరుపతిలో వైభవంగా కొనసాగుతున్న తాతయ్య గుంట గంగమ్మ జాతర. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. శ్రీశైలంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు. పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజలు చేసిన భక్తులు.